ఒకటి సాముయేలు 18వ అధ్యాయము. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకిచ్చెను. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇజ్రాయేలీయుల ఊళ్ళన్నింటిలో నుండి తంబురలతోనూ సంభ్రమముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొనిన వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకొని వాయుచుండెను. ఒకప్పుడు సౌలు చేతిలోనొక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదనుకొని సౌలు ఆ ఈటను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మారులు తప్పించుకొనెను. యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. కాబట్టి సౌలు అతన్ని తన యొద్ద నుండనీయక సహస్రాధిపతిగా చేసెను. అతడు జనులకు ముందు వచ్చుచు పోవుచు నుండెను. మరియు దావీదు సమస్త విషయములలో సబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. దావీదు మిగులు సబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ దావీదు జనులకు ముందు వచ్చుచు పోవుచు నుండుట చేత వారు అతని సౌలు నా చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిస్తీన్ల చెయ్యి వాని మీద పడును గాక అనుకొని దావీదు నా పెద్ద కుమార్తె అయిన మోరాబును నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి యెహోవా యుద్ధములను జరిగింపవలెననెను. అందుకు దావీదు రాజునకు అల్లుడనగుటకు నేనెంతటి వాడను, నా స్థితి అయినను ఇజ్రాయేలీలలో నా తండ్రి కుటుంబమైనను ఏపాటివని సౌలుతో అనెను. అయితే సౌలు కుమార్తె అయిన మెరాబును దావీదునకు ఇయ్యవలసి ఉండగా సౌలు ఆమెను మహోలతీయుడైన అద్రియేలుకిచ్చి పెళ్లి చేసెను. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఉరిగా నుండునట్లును ఫిలిస్తీయుల చెయ్యి అతని మీద నుండునట్లును నేను ఆమెను అతనికి ఇత్తుననుకొని ఇప్పుడు నీవు మరి ఒకదాని చేత నాకు అల్లుడవగుదు అని దావీదుతో చెప్పి తన సేవకులను పిలిపించి మీరు దావీదుతో రహస్యముగా మాటలాడి రాజు నీ అందు ఇష్టము కలిగి ఉన్నాడు, అతని సేవకులందరూ నీ ఎడల స్నేహముగానున్నారు, కాబట్టి నీవు రాజునకు అల్లుడవు కావలెనని చెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను. సౌలు సేవకులు ఆ మాటలను బట్టి దావీదుతో సంభాషింపగా దావీదు నేను దరిద్రుడనై ఎన్నిక లేని వాడనై ఉండగా రాజునకు అల్లుడగుట స్వల్ప విషయమని మీకు తోచునా అని వారితో అనగా సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియజేసిరి. అందుకు సౌలు ఫిలిస్తీయుల చేత దావీదును పడగొట్టవలెనన్న తాత్పర్యము గలవాడై రాజు ఓలిని కోరిక రాజు శత్రువుల మీద పగ తీర్చుకొనవలెనని ఫిలిస్తీయుల 100 ముందోళ్ళు కోరుచున్నాడని దావీదుతో చెప్పుడనెను.
సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియజేయగా, తాను రాజునకు అల్లుడు కావాలనన్న కోరిక గలవాడై గడువు దాటక మునుపే లేచి తన వారితో పోయి ఫిలిస్తీయులలో 200 మందిని హతము చేసి వారి ముందోళ్లు తీసుకుని వచ్చి రాజునకు అల్లుడగుటకై కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగింపగా, సౌలు తన కుమార్తె అయిన మీకాలును అతనికిచ్చి పెళ్లి చేసెను. యెహోవా దావీదునకు తోడుగా నుండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతని ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉండెను. ఫిలిస్తీయుల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచు వచ్చిరి. వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకము గలిగి ప్రవర్తించుచు రాగా, సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను.